కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి వీళ్ళందరూ ఎవరు అవతారాలు? విష్ణు అవతారాలు. విష్ణు అవతారం. మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా 2 చేతులతో దండం అంతే. పెడతాం కదా. అంతే. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు దండం. అవును ప్రభు, హరిబోల్ హరిబోల్. సరే ఇట్లా పెడతారు దండం. నేను అడుగుతాను, మీ మీ ఇండ్లలో మీ నాన్న అట్లా పెట్టారా? మీ తాతలు అట్లా పెట్టారా? మీ ముత్తాతలు అట్లా పెట్టారా? ఇట్లా ఎవరు దండం పెట్టారండి? శాస్త్రంలో ఎక్కడ మనకి ఏదైతే ఇంట్లో వస్తున్న ఆచారాన్ని కొట్టి పడేసి నువ్వు ఈ కొత్తగా చేయని శాస్త్రం ఎక్కడ చెప్పదు. కరెక్ట్. మనం ఇంట్లో వచ్చిన ఆచారాలు అది ఏవైతే స్టోరీస్ మనకు చెప్పారు, విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ 100% కరెక్ట్. మనకేమైనా డౌట్ వచ్చింది, ఎవరైనా తప్పు ఎవరైనా చెప్పేది కరెక్టా రాంగ్ అని అర్థం అవ్వాలంటే మన ఇంట్లో వెళ్ళి మన అమ్మమ్మలు నాన్నమ్మలు అడిగితే వాళ్ళే నిజం చెప్తారు మనకి. నాన్నమ్మ కృష్ణుడు అవతారమే, కృష్ణుడు రాముడు అవతారం కూడా కృష్ణుడే అని మీరు నాన్నమ్మ చెప్తే నాన్నమ్మ కొడుతుంది, నెత్తి మీద ఇట్లా కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి వాడని కొడుతుంది. ఇప్పుడు వీళ్ళ బేసిక్ థియరీ ఏంటంటే కృష్ణుడు మెయిన్ అంటారు. కృష్ణుడు నుంచి ఫస్ట్ బలరాముడు వచ్చాడంట, బలరాముడు నుంచి సంకర్షణ వచ్చినట, సంకర్షణ నుంచి నారాయణ వచ్చాడట, ఆ నారాయణ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు వచ్చారట. ఈ థియరీ మీరు ఒప్పుకుంటారా?